హలో అండి, నా పేరు ప్రవీణ్ సత్తారు. నేను రొటీన్ లవ్ స్టోరీ అనే మూవీని డైరెక్ట్ చేశాను. దీనికి ముందు ఎల్బిడబ్ల్యూ అనే మూవీని కూడా డైరెక్ట్ చేశాను. ఇండియా గ్లిట్స్ ప్రేక్షకులకు హ్యాపీ దివాలి. ఇప్పుడు ఫస్ట్ సినిమా కూడా జనరల్గా అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేసిన థీమ్, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ బై అండ్ లార్జ్ ఏ సెంటర్స్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూవీ. అంటే అర్బన్ ఆడియన్స్ అంటే ఎమోషన్స్ అనేవి అందరికీ కామన్ అండి. అంటే రూరల్కి వెళ్ళినా అర్బన్కి వెళ్ళిన ఎమోషన్స్ కామన్, సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో కాకపోతే ఈ స్టోరీస్ బేస్ అయ్యేవి సిటీస్లో బేస్ అయిన స్టోరీస్, అంతేగాని అర్బన్ ఆడియన్స్కే టార్గెట్ చేసినవి కాదు. ఎందుకంటే ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్. సో ఆ ఎమోషన్స్ రూరల్కి వెళ్ళినా సరే కనెక్ట్ అవుతాయి. So it's universal, I would say. Anybody between the ages of 18 and 40 can connect with this movie. ఇప్పుడు ఆబ్వియస్గా టైటిల్ రొటీన్ లవ్ స్టోరీ అయినా సినిమా అయితే రొటీన్గా ఉండదు, దట్ ఈస్ ఆబ్వియస్ థింగ్. ఓకే, ఇందులో చూపించే ఆ వెరైటీ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ డిఫరెంట్? అంటే రొటీన్ లవ్ స్టోరీ అని పెట్టడానికి ఒక రీజన్ మీ ముందు చెప్పింది, లవ్ స్టోరీస్ అనేవి రొటీన్ అని. రెండో రీజన్ ఏంటంటే, నన్ను అడిగితే రొటీన్ లవ్ స్టోరీ అనేది ద సేఫెస్ట్ టైటిల్ అండి. అంతకన్నా సేఫ్ టైటిల్ ఉండదు ఏ లవ్ స్టోరీకి అని. ఎందుకనంటే మీరు థియేటర్కి వచ్చారు, రొటీన్ లవ్ స్టోరీని చూసి ఏం తీసుకుంటాడరా రొటీన్ లవ్ స్టోరీని పేరు పెట్టాడని థియేటర్కి వచ్చారు. సినిమా వెరైటీగా ఉందనుకోండి, అరే రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పి వెరైటీగా తీసాడు సినిమా అంటారు. లేదు రొటీన్గా ఉందనుకోండి, ఆల్రెడీ నేను రొటీన్ లవ్ స్టోరీ అంటున్నాను కదా, మళ్ళీ వెరైటీ ఎక్స్పెక్ట్ చేసి ఎలా వచ్చారు అని అనొచ్చు. సో అది కాకపోతే డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే వెరైటీగా ఉంది సినిమా అని చెప్పుకోవడం రొటీన్ అయిపోయిందండి. మా సినిమా డిఫరెంట్గా ఉంది, మా సినిమా వెరైటీగా ఉంది, మా సినిమాలో అవి చేసాం ఇవి చేసాం అనేది రొటీన్ అయిపోయింది. అలా కాకుండా సినిమాలో ఎల్బిడబ్ల్యూకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, టెక్నికల్గా నేను యాజ్ ఎ డైరెక్టర్ ఐ హవ్ గ్రోన్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో నాకే డిఫరెన్స్ తెలుస్తుంది, ద వే ఐ సీన్స్ కన్సీవ్ చేయడం కానీ ద వే ఇట్స్ బీన్ షాట్ ట్రెమెండస్గా పెరిగింది. సో అండ్ ఇందులో వెరైటీ ఏంటని మీరు అడిగితే, ఇది అంటే ఇది స్టోరీ ఫస్ట్ 10 minutesలో హీరో ఇంట్రడక్షన్, సెకండ్ 10 minutesలో ఒక ట్విస్ట్, థర్డ్ 15 minutes ఈ స్ట్రక్చర్ ఉండదు. దిస్ విల్ టేక్ ఇట్స్ న్యాచురల్ కోర్స్. ఇట్స్ ఎ ఫ్రీ ఫ్లో. అంటే ఒక ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఉండాలి, ఇంటర్వెల్ 10 minutes ముందు పీక్ తీసుకెళ్ళిపోవాలి, ఇలాంటివి ఉంటాయి, క్యాల్కులేషన్స్ ఉంటాయి స్టోరీ రైటింగ్లో. అలా ఏమి ఉండవు. ఇట్ ఈజ్ దీన్ని ఫస్ట్ 10 minutesలో మీరు యుల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ సినిమా ఎండింగ్లోనే యుల్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. సో ద స్టోరీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇట్ ఈస్ నాట్ స్ట్రక్చర్డ్. ఈ చాక్లెట్ బాయ్ లాంటి హీరోలు చాలా మంది ఉన్నారు, సందీప్ గారిని తీసుకోవడం కదా. చాక్లెట్ బాయ్ కాదు కాబట్టి తీసుకున్నామండి సందీప్ గారిని. అంటే ప్రస్థానంలో ఒక సైకోపాత్ రోల్ చేశాడు. ఆ రోల్ వల్ల హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సో నాకు కావాల్సింది యాక్టర్. నాకు చాక్లెట్ బాయ్లు యూనో బాగా డ్యాన్స్ చేయగలరా లేకపోతే ఇవి కాదు నాకు కావాల్సింది. సో సంబడీ హూ కెన్ యాక్ట్, అండ్ సందీప్ వాజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ మీ. ఈ సినిమా తర్వాత ప్రస్థానం మర్చిపోయి అందరు రొటీన్ లవ్ స్టోరీ సందీప్ అంటారు. రెజీనా కాస్టింగ్ రెజీనా హౌ టు మెస్ అప్ ఇన్ లవ్ అని ఒక తమిళ్ షార్ట్ ఫిల్మ్ చేసిందండి. దాన్నే తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అని మూవీ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి చూసి నేను ఐ బికమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ అనమాట. వెరీ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, వెరీ సటిల్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్, అండ్ షీ అండర్స్టాండ్స్ అనమాట. అంటే నేను ఈవెన్ సీన్ చెప్పకముందే షీల్ అండర్స్టాండ్ నాకు వాట్ ఐ వాంట్. సో ఈ సినిమా తర్వాత షీల్ గో టు ద నెక్స్ట్ లెవెల్, డౌటే లేదు అందులో. రీసెంట్గా బాలీవుడ్లో ఇమ్రాన్ ఖాన్ సినిమాలు ఇలాంటివన్నీ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి. ఓకే, సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా మీ మీద? ఏం లేవండి. అంటే యూజువల్గా వేరే సినిమా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండదు, ఎందుకంటే సినిమానే తక్కువ చూస్తుంది బేసిక్గా. అండ్ ఇంకొక సినిమాని చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు, కాపీ అంటారు దాన్ని. అసలు మూవీస్ తీద్దామని వచ్చిందే కాపీ చేయకూడదు, ఒరిజినల్గా సినిమా తీద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఎందుకంటే కాపీ చేద్దాం అనుకుంటే నేను అంత దూరం యూఎస్ నుంచి వచ్చే అక్కర్లేదు, బోల్డ్ మంది ఉన్నారు చేయడానికి ఇక్కడ.
సో మనకంటూ అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ ఒక పని చేస్తున్నాడంటే ఆ ఇండివిజువల్కి ఒక మార్క్ అనేది ఉండాలి. సో ఆ మార్క్ లేనప్పుడు ఆ పని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. సో డెఫినెట్గా దేని ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇట్స్ ఎల్బిడబ్ల్యూ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన పాయింట్ రొటీన్ లవ్ స్టోరీ. ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే రొటీన్ ఎల్బిడబ్ల్యూ పోస్ట్లో ఉన్నప్పుడు ఎల్బిడబ్ల్యూ పనిచేసిన క్రూ కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్సెప్ట్ ఫ్యూ నన్ ఆఫ్ దెమ్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. వాళ్ళందరూ ఏదో డబ్బుల కోసం వచ్చి చేసేసి వెళ్ళిపోయారు. సో అంటే దేర్ వాజ్ అంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లేదు, యూనో పెద్ద కమీడియన్స్ లేరు, ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట. బట్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఉండక్కర్లేదు, సినిమా ఎంగేజింగ్ ఉంటే సరిపోతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్ ఏ సినిమాకైనా. ఒక ఫ్లో ఉండాలి మూవీలో, స్టోరీ కనెక్ట్ అవ్వాలి పీపుల్ అనేది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే బిలీవ్ చేయలేదో వాళ్ళందరూ వచ్చి సినిమా బాగుందండి, మీరు సినిమా ఎడిట్ టేబుల్ మీద చేసేసారని. షూటింగ్ చేయకుండా ఎడిటింగ్ టేబుల్లో సినిమా ఎలా చేస్తామన్నాడు. సో షూటింగ్లో ఏం చేస్తున్నా కూడా ఎవరికి తెలియలేదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. సో అంటే ఈ రిలీజ్ అవ్వకముందు ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఇప్పుడు 100 మందిలో 99 మంది ఏంటిది అని క్వశ్చన్ చేసినప్పుడు ఒక్కరమే డిఫెండ్ చేయడం చాలా కష్టం అండి. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వలేం. సో కానీ దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు వచ్చే అచీవ్మెంట్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో అక్కడ నుంచి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. సో యూ స్టార్ట్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, am I doing the right thing, and is it the right thing? You know, why do I have to leave everything back in US and come here and make a movie which, you know, people వాళ్ళు ఇష్టపడతారో లేదో కూడా తెలియదు అనే పాయింట్కి వచ్చేస్తుంది. స్క్రిప్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది చుట్టుపక్కల అట్మాస్ఫియర్ బట్టి. ఆ ఫ్రస్ట్రేషన్లోంచి కెన్ ఐ మేక్ ఆర్ కెన్ ఐ రైట్ ఎ స్టోరీ దట్స్ ఫన్నీ అండ్ దట్ ఈస్ ఇన్స్పైరింగ్ అండ్ that has commercial values, so-called commercial values, with sensibilities అనే ఫ్రస్ట్రేషన్ అనే పాయింట్ మీద వచ్చిన స్టోరీ రొటీన్ లవ్ స్టోరీ. ఈ సినిమాకి ఎందుకు పర్టికులర్గా తీసుకున్నాను? లవ్ స్టోరీ అండి. బేసిక్గా లవ్ స్టోరీకి బిగ్గెస్ట్ యాసెట్ మ్యూజిక్. మ్యూజిక్ ఈ పర్టికులర్ స్టోరీ అండ్ మ్యూజిక్ ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా డైరెక్టర్తో సింక్లో ఉంటే యూనో మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా పెద్ద కష్టపడక్కర్లేదు. సో మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ వేర్ అండ్ ఆయన ఇంతవరకు ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈస్ గివెన్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ మై కైండ్ ఆఫ్ మేకింగ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్రహెన్షన్స్ ఉండేవి, మిక్కీ చేస్తాడా చేయడా అంటే కొత్త డైరెక్టర్, కొత్త స్టార్ క్యాస్ట్, యూనో హీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఇవన్నీ ఉండేవి. బట్ వెన్ ఐ మెట్ హిమ్ ఇట్స్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ చాలా నెమ్మదస్తుడు, చాలా ఇట్స్ లైక్ షై పర్సన్ అనమాట. అండ్ స్టోరీ చెప్పంగానే చాలా బాగుంది ప్రవీణ్, ఐ వాంట్ డూ దిస్ ఫిల్మ్ అనమాట. నేను లేదండి 2 రోజులు తీసుకొని ఆలోచించండి, యూ డోంట్ హ్యావ్ టు జంప్ ఇన్ టు కంక్లూజన్ అంటే జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ అంటే మొహాటానికి చెప్పి తర్వాత వెళ్ళి లేదంటే అది మేనేజర్తో ఫోన్ చేస్తాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ హీస్ లైక్ హీ స్టూడ్ బై ఇట్, హీ లైక్డ్ ఇట్, హీ జెన్యూన్లీ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ అదే హీ సెడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ యాక్చువల్లీ ఆర్ఆర్ చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్లో ఉంది ఫిల్మ్. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి మ్యూజిక్ చేయడం ఫస్ట్ టైం నేను అనేది. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఇది ఒక పర్టికులర్ ఫార్ములా బేస్డ్ ఉండదు స్టోరీ, ఇట్స్ అ ఫ్రీ ఫ్లో సినిమా అన్నమాట. సో బిగ్గెస్ట్ యాసెట్ అదే మ్యూజిక్ కూడా. అండ్ మ్యూజిక్ మీరు ఆడియో వింటే బాగుంటుంది, ఆడియో విన్నదానికన్నా విజువల్గా బాగుంటుంది, విజువల్గా కన్నా ఫ్లోలో బాగుంటుంది ఇంకా. సో ఫ్లోలో యూ విల్ గెట్ క్యారీడ్ అవే. మీ సినిమా అయిపోయిన తర్వాత యూ విల్ నాట్ రియలైజ్ హౌ మెనీ సాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ద మూవీ. సో అంత ఎంబెడ్ అయ్యి బ్లెండ్ అయి ఉంటాయి మూవీలో. రొటీన్ లవ్ స్టోరీ సినిమా 23rd థియేటర్స్లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో మీరు చూసి మీరు మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. రొటీన్ లవ్ స్టోరీ మ్యూజిక్ ఇచ్చింది మిక్కీ జే మేయర్. సో మిక్కీ జే మేయర్ అన్న తర్వాత నేను మ్యూజిక్ ఎలా ఉంటుందని చెప్పక్కర్లేదు. డెఫినెట్గా మీరు మ్యూజిక్ వినండి, నచ్చితే థియేట్రికల్ ట్రైలర్ చూడండి, థియేట్రికల్ ట్రైలర్ కూడా నచ్చితే సినిమాకి వచ్చి సినిమా చూడండి, సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, చూపించండి. థ్యాంక్స్ అలాట్.